నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రో వ్లాగ్ అండి. 3:50కి నిద్ర లేచి ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసుకొని గేటు ముందు కూడా క్లీన్ చేసి 5కి అయితే ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. కార్తీక పూజలలో ఈ రోజే చివరి రోజు అండ్ అమావాస్య రోజు కూడా కదండి. కార్తీక పూజలు చేసే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇంకా బాగా పూజ చేసుకోవాలి, ఇంటి నిండా దీపాలు పెట్టుకోవాలి, ముగ్గు నిండా దీపాలు పెట్టుకోవాలి అనే కోరికగా ఉంటుంది. అలాగే నేను కూడా ముగ్గు నిండా దీపాలు పెడదామనేసి ఇలా ముగ్గు అయితే పెట్టానండి. ముగ్గు అయితే పెట్టాను కానీ ఒక్క దీపం కూడా ముగ్గుపై అయితే ఈరోజు పెట్టలేకపోయాను. అలాగే ఇంట్లో పూజ కూడా చేసుకోలేకపోయాను. ఎందుకో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఒక్కటే దీపం పెట్టుకున్నానండి. అది కూడా ఎక్కడంటే ఈ కార్తీక మాసం మొత్తంలో నేను అగ్నిదేవునికి ఒక్క దీపం కూడా పెట్టలేదన్నమాట. అందుకు ఈ రోజైతే ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ క్లీనింగ్ చేసేటప్పుడే చేసుంటాను కాబట్టి హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఈరోజు గ్యాస్ కౌంటర్ టాప్ మీద మొత్తం 4 మూలలకి గంధం అయితే పూసేసిన తర్వాత ఇక్కడ స్వస్తిక్ గుర్తు అయితే నేను గడపపై వేయడానికైతే తీసుకొచ్చానండి మొన్న మంత్రాలయం నుంచి. అందుకే ఎప్పుడు చేతితోనే ఏదైనా ఇలా ముగ్గు ఫ్లవర్లా వేసేదాన్ని, కానీ స్వస్తిక్ వేయడం చాలా మంచిది గడపపై, అలాగే అగ్నిదేవుని కూడా వేయడం మంచిది కదా అనేసి వేస్తున్నాను. కానీ ఇది ఒక సైడ్ అయితే హోల్స్ సరిగ్గా పడడం లేదండి. అందుకు మళ్ళీ ఒక పిన్స్ తీసుకొని హోల్స్ ప్రెస్ చేసినా సరే సరిగ్గా అయితే పడలేదన్నమాట. సరేలే అనేసి ఇంకా అలా స్వస్తిక్ కూడా వేసేసిన తర్వాత మధ్యలో ఇలా ఒక ఫ్లవర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా కార్తీక మాసం అనే కాదు, ఒక మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ఇలా అగ్నిదేవునికి అయితే కంపల్సరీ దీపం అయితే పెట్టేసుకోండి. ఆ ప్లెజెంట్ అనేది చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఇంట్లో అయితే మాత్రం. ఇలా అగ్నిదేవునికి అయితే దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈ రోజైతే నేను ఎప్పుడు చేయందనమాట. అంటే ఎప్పుడు కాదులేండి, అంటే ఈ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా చేసి ఉండను, చేసి లేను కూడా. ఏంటనంటే ఇడ్లీ అండి. ఇడ్లీ ఏమైనా కొత్తనా, ఎందుకు చేయరు అని మీరు అనుకోవచ్చు. నేను చాలా వీడియోస్లోనే చెప్తాను కదండి, అస్సలు తెల్లపిండిలే వాడకూడదు, తెల్లపిండులు చాలా డేంజర్ అనేసి. మీరు నా ఛానల్లో ఇంత దాకా ఒక్కసారి కూడా తెల్లపిండితో దోశ వేసింది కూడా చూసింటారు, అలాగే ఇడ్లీ వేసేది కూడా చూసింటారు. కానీ చాలా డేస్ అయిపోయింది. ఇంకా మా అంటే బయట బట్టి కూడా చేస్తానండి కొన్ని. అంటే మంత్లీ ఒకసారి నేను జంక్ ఫుడ్ ఎలా అయితే చేస్తానో కంపల్సరీ ఇవి కూడా చేయాలనుకున్నాను. ఎందుకనంటే బయటికి వెళ్తే ఇడ్లీ దోశ ఇవే దొరుకుతాయి కానీ ఇంకా వేరేవైతే దొరకవు కదండి. పూరి ఇలాంటివే దొరుకుతాయి కానీ ఇవైతే దొరకవు వేరేవి. అందుకైతే మాత్రం ఇవి కూడా పిల్లలు చాలా ఇష్టంగానే తినాలి, బయటకి ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోవాలి అనేసి మంత్లీ ఒకసారైనా ఈ ఇడ్లీ కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. కానీ ఈసారి అయితే 3 months అయిపోయిందనమాట ఇడ్లీ చేయడము. అసలు ఇడ్లీతోనే ప్రతిరోజు టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అస్సలు చేయకండి. ఇడ్లీ అనేది తెల్లపిండి అనమాట. చాలా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఇడ్లీ పిండిలో. కానీ ఇడ్లీ పెట్టిన రోజు అంతా నేను ఒక్కటి మాత్రమే చేయనండి. ఇడ్లీ, వడ, సాంబార్ అన్నీ చేస్తానన్నమాట. ఎందుకంటే హోటల్ స్టైల్లో ఎలా అయితే చేస్తానో అలాగే చేస్తాను. ఎందుకంటే తిన్న రోజైనా మనస్ఫూర్తిగా వాళ్ళు బయట తిన్నట్టుగానే తినాలి, మొత్తం అంతా ఆస్వాదించాలనుకుంటాను అనమాట. ఎన్ని డేస్కి చేసినా ఇడ్లీ అయితే చాలా పర్ఫెక్ట్గానే చేస్తానులేండి. చూసారు కదా ఎలా వచ్చాయో ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి అనమాట. మెత్తగా భలే ఉంటాయి ఇడ్లీల టేస్ట్ అయితే. నేను ఎలా వేస్తానంటే నేను ఎలాంటి కొలతలు ఏమి వేయనండి. 1/2 kg రవ్వ అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టేస్తాను ముందు రోజే. అలాగే మినప్పప్పు అయితే మాత్రం ఎటువంటి కొలతలతో అయితే నానబెట్టను అనమాట, ఎక్కువగా నానబెడతాను. ఎందుకనంటే నాకు ఇది ఇడ్లీ రవ్వని కలుపుకునేటప్పుడు మినప్పిండి మిక్సీ పడతాం కదండి, అప్పుడు ఇడ్లీ రవ్వలోకి ఎంత అయితే యూజ్ చేసుకోవాలో మినప్పిండి అంత యూజ్ చేసేసుకొని నేను వడల కిందికి పెట్టేసుకుంటాను అనమాట. అందుకు నేను ఎప్పుడు ఇట్లా మినుములు అయితే మాత్రం కొలతలతో నానబెట్టాను. తర్వాత నెక్స్ట్ డేకి అయితే మినప్పిండి కూడా మిక్సీ అయితే పట్టేస్తానండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇడ్లీకి పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ అయిపోయిన తర్వాత చట్నీ కూడా పెట్టేస్తాను. ఎందుకనంటే పిల్లలు ఈ లోపే ఆకలేస్తుంది అనేస్తే కంపల్సరీ పెట్టేసేయచ్చు అనేసి ఆ రెండైతే ఫస్ట్ చేసేస్తాను. తర్వాత అయితే వడపిండి కూడా కలిపేసుకుంటున్నాను. మినప్పిండి అయితే ముందు రోజు నైట్ నానబెడతాం కదండి, ముందు రోజు నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేస్తాను అంతే. జీలకర్ర వేసేసి ఉప్పు, కారం, ఆనియన్స్ వేసేస్తాను. ఇంకంతే, చాలా బాగుంటాయి అనమాట ఈ వడలు కూడా. మినప వడలు ఓన్లీ ఇడ్లీ చేసినప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తానండి ఈ వడలు అయితే. అలాగే సాంబార్ కూడా చేస్తాను అనమాట. కానీ ఈరోజు సాంబార్ స్కిప్ అయిపోయింది. ఎందుకనంటే నేను సాంబార్కి అయితే ఉన్నాయి అనుకున్నానండి అనేసి నేను శనగబేళ్ళతోనే సాంబార్ వేస్తాను అనమాట. హోటల్స్లో శనగపప్పుతోనే చేస్తారండి, అందుకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఈరోజు మీకు సాంబార్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది
బాగుంటుంది నేను చేసే సాంబార్ అయితే. ఇంకా నాకు తెలియక ఇక్కడైతే మాత్రం వడకు పెట్టేసేటప్పుడే శనగపప్పు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టేసాను అనమాట. శనగపప్పునే కాదు, మీకు టైం ఉంటే మాత్రం ప్రతిరోజు పప్పు చేసేటప్పుడు కందిపప్పునైనా కానీ ఒక 15 మినిట్స్ పాటైనా నానబెట్టాలంట. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. నానబెడితే అందులో ఉండే ప్రోటీన్స్ మొత్తము మంచిగా వస్తాయంట మన బాడీలోకి. అందుకే ఈరోజైతే శనగపప్పు అయితే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేశానండి. కానీ అయితే ఇప్పటికి సాంబార్ అయితే చేయలేదు. ఎందుకనంటే కంపల్సరీ శనగపప్పు సాంబార్ చేయాలి అంటే ఇంట్లో ఎల్లిపాయలు ఉండాలి కదండి, ఎల్లుల్లి రెబ్బలు, అవైతే ఇంట్లో లేవు. నేను చూసుకోలేదనమాట. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం చేసుకుందాంలే అనేసి ఆ శనగపప్పునైతే అలాగే పెట్టేశాను. తర్వాత అయితే మా హస్బెండ్ అయితే పూజ చేసేసుకున్నాడు. నేను ఎందుకు పూజ చేసుకోలేదు, నేను ఎందుకు దీపం పెట్టలేదు కూడా అనేది కూడా చెప్తాను. మా హస్బెండ్ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాడండి. చూసేయండి, ఇలాగే చేసుకుంటాడనమాట. ప్రతి అమావాస్యకి తను ఇలాగే చేసుకుంటాడు. నాకేమో కిందర్లా మొత్తం అంతా పూలు చిల్లకర ఇవ్వడం ఇష్టం ఉండదు అనమాట. దేవుళ్ళకే పెట్టాలనిపిస్తుంది. ఇంకా నేను ఎందుకు చేసుకోలేదంటే ప్రతి అమావాస్య మా హస్బెండే పూజ చేస్తాడు అనేసి చెప్తాను కదండి. అంటే ఎక్కడున్నా సరే ఇంట్లో ఉంటే మాత్రం తనే నేను దేవుడి ఫొటోస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనేసి కొన్ని ఇయర్స్ బ్యాకే తను మొక్కుకున్నాడండి పూజ చేసుకుంటాను అనేసి. అలాగే ఈ రోజు కూడా అంటే కార్తీక మాసంలో చివరిగా వచ్చే అమావాస్య రోజు కూడా తనే పూజ చేయాలి కాబట్టి నేను ముందు రోజే చెప్పాను అనమాట. అంటే 5కి అంతా నిద్ర లేస్తే నాకు నువ్వు 5:30, 6కి అంతా పూజ చేసుకుంటావు, తర్వాత నేను దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అన్నాను. కానీ తను నిద్ర లేవడమే 5:35కి నిద్ర లేచేసి తను హెడ్ బాత్ చేసుకునేసరికి టైం అయితే 5:50 అయిపోయింది. ఇంకా 5:50 అయిపోయేసరికి నాకు అర్థమైపోయిందండి. నేనేమో ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు పెడితేనే నాకు బయట దీపం పెట్టుకోవడం ఇష్టం అనమాట. లేదనంటే ఎక్కడ దీపాలు పెట్టాలనిపించదు. ఇంట్లో దేవుడి గుడిలో దీపం వెలుగుతున్నప్పుడే కదండి బయట కూడా దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మంచిది కూడా అనేసి ఇంకా కొద్దిగా బాధ అంటే చాలా బాధనే అనిపించింది లేండి. ఇంకెందుకంటే నేను 3:50కి లేచి ఇన్ని డేస్ కార్తీక పూజలు చేసుకొని చివరి రోజు ఇలా దీపం పెట్టుకోకుండా ఉండేసరికి బాధ అనిపించింది. ఇంకా అగ్నిదేవునికి ఒక్కటే దీపం పెట్టేసుకున్నాను. తను పూజ చేస్తే 1.5 అవర్ అలా పూజ చేస్తాడండి. అందుకు కూడా నాకు అర్థమైపోయింది అనమాట. తను 5:30కి నిద్ర లేచినప్పుడే నాకు అర్థమైపోయింది నేనైతే ఈరోజు దీపం పెట్టను అనేసి. అందుకు నేను అలాగే ఒక 1 అవర్ పాటు ఇంకా అలాగే మొబైల్ చూసుకుంటూ ఉన్నానండి. తను పూజ చేసేటప్పుడు నేను వంట అయితే చేసుకున్నాను. ఇంకా తనకి ఈరోజు హెల్ప్ కూడా ఏమి చేయలేదనమాట పూజ దగ్గర. లేదనంటే పూజ సామాన్లు మొత్తం నేనే క్లీన్ చేసి ఇస్తాను, ఫ్లవర్స్ మొత్తం పైన నేనే పెడతాను, అవన్నీ చేస్తాను అనమాట తను పూజ చేసేటప్పుడైనా. కానీ ఈరోజు నాకు బాధ అనిపించి నేను అవన్నీ కూడా ఏం చేయలేదు. ఇంకా నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఏమనుకునేదాన్ని అంటే పూజ చేస్తే ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని. తనైతే అప్పుడు అసలు పూజ చేసుకునేవాడే కాదు, ఓన్లీ షాప్లో మాత్రం ధూపం వేసుకునేవాడు అంతే. కానీ తను కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మొక్కుకున్నప్పుడు నుంచి అర్థమవుతుందనమాట. తను పూజ చేస్తే 2 అవర్స్ పాటు చేస్తాడు, నేనేమో 1/2 అవర్ పాటు చేస్తాను. చాలా ప్రశాంతంగా ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుంది. పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడైతే మీలో కూడా పూజ చేయమంటే ఇలా చేసేవాళ్ళు అవర్స్ చేసే వాళ్ళని ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత అయితే మాత్రం ఇలా తను అమావాస్య రోజు పూజ చేస్తాడు కాబట్టి నేను ఓన్లీ దండం పెట్టేసుకోవడమే కాబట్టి ప్రతి అమావాస్యకైనా నేను ఎక్కువ శాతం అయితే నాకు ఇంట్లో ఏమైతే క్లీనింగ్ పనులు ఉంటాయో అవి చేసుకుంటానండి. అంటే బట్టలు విండడం అయినా సరే ఇలాంటివన్నీ చేసుకుంటాను అనమాట. లేదనంటే హెడ్ బాత్ చేసిన రోజు నేను ఇలా బట్టలు విండడానికి అవన్నీ ఎక్కువగా ఇష్టపడాను కదండి. ఇంకా తనే పూజ చేసుకుంటాడు కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్న బట్టలన్నీ మార్నింగ్ నేను హెడ్ బాత్ చేయకముందే నానబెట్టేశాను. అవన్నీ కూడా పిండేశాను. ఈవినింగ్ అయితే మొత్తం పిండేసిన తర్వాత సాంబార్ చేయడం అయితే ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నం కూడా మాకు ఆ ఇడ్లీ అయితే ఎంత పెద్దగా పొంగుతాయంటే మాకు ఒక్కటేసారికి సరిపోతాయండి. అవే మధ్యాహ్నం కూడా తినేసారనమాట. ఇంకా మధ్యాహ్నం పిల్లలైతే ఏమి వద్దన్నారు, మా హస్బెండ్ కూడా వద్దనేసరికి ఇంకా ఈవినింగ్ చేశాను అనమాట. మార్నింగ్ శనగపప్పు నానబెట్టి ఈవినింగ్ అయితే సాంబార్ చేశాను. ఎలా చేశానో చెప్తాను రండి. ఫస్ట్ అయితే శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పులో ఒక 10-15 రెబ్బల దాకా ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని మెత్తగా ఉడికించేటప్పుడు శనగపప్పు బాగా ఉడకాలంటే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేయండి. అలా ఆయిల్ వేసేసుకొని మెత్తగా ఉడికించుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత పోపుకి ఏమేమి వేసానంటే ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఆనియన్స్ అయితే ప్రతి కర్రీలోకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయినట్టు దీనిలోకి అయితే బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి. సాంబార్లోకి ఓన్లీ అలా
ఆనియన్స్ వేసేసి 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మీ దగ్గర ఏమైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. నా దగ్గర అయితే టమాటో అండ్ ఆలు తప్ప ఏమీ లేవు. అవి మాత్రం వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇంకా బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచండి. ఖచ్చితంగా ధనియా పొడి కూడా వేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఏం కర్రీ కాదు కదా ధనియా పొడి ఎందుకు వేయాలి సాంబార్లో అనుకోకండి. ఒకసారి సాంబార్ పొడి వేసి చూడండి, చాలా బాగుంటుంది. అలా సాంబార్ పొడి కూడా వేసేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వండి. అంటే చింతపండు రసం కూడా కంపల్సరీ వేయండి. చింతపండు రసం వేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే కరివేపాకు వేయండి. ఎందుకనంటే కరివేపాకు మనం ఏ దాంట్లోకి యూజ్ చేసినా కరివేపాకు ఆనియన్స్తో పాటు వేస్తే కంపల్సరీ కరివేపాకు నల్లబడిపోయినట్టు ఉంటుందండి. ఇలా పచ్చగా అయితే ఉండదన్నమాట. అందుకు ఇంకా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మాత్రమే కరివేపాకు వేసేసుకొని మనం అంటే రోముకున్న పప్పును కూడా వేసేసుకొని ఇంకా మొత్తం మీకు ఎంతైతే వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకోండి. ఆ స్టేజ్లోనే చూసేసుకొని ఒక 15 మినిట్స్ పాటైనా బాగా ఉడకనివ్వండి. సాంబార్ ఎంత ఉడికితే అంత బాగుంటుందన్నమాట. తర్వాత నేను ఈవినింగ్ బట్టలు పిండేశాను కదండి, కానీ నేను అప్పుడే ఆరబెట్టాను అనమాట. ఎందుకనంటే బాగా ఆ నీళ్ళు మొత్తం ఒరిగిపోయిన తర్వాత నైట్ అయితే ఆరబెడుతున్నాను. ఇక్కడ మొత్తం పనులన్నీ అయిపోయాయండి. పిల్లలకి అయితే తినిపించలేదు. ఇంకా సాంబార్కి అయితే పెట్టేశాను. ఇంట్లో తోమడానికి అన్ని సామాన్లు కూడా బయట అయితే వేసేసాను. ఇంకా ఓన్లీ పిల్లలకి తినిపించాలి, ఆ సామాన్లు మొత్తం తోముకోవాలి అనేసి బట్టలు మొత్తం ఆరబెట్టేస్తున్నాను. చూసారు కదా ఎన్ని బట్టలు వస్తాయంటే ఒక్క 2 డేస్ మాత్రమేనండి ఇన్ని బట్టలు. చాలా అంటే చాలా బట్టలు వస్తున్నాయి ప్రతిరోజు. ఇవి మడత పెట్టడానికి కూడా టైం సరిపోవడం లేదు. ఈ మధ్య కాలంలో అయితే మడత పెట్టాల్సిన బట్టలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. అవి కూడా టుమారో అయినా మడత పెట్టాలనుకున్నాను. తర్వాత తోమడానికి సామాన్లు మొత్తం వేసాను కదండి, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాటర్తో తడిపేశాను. తిన్న తర్వాత తోమేద్దాము అనేసి. సాంబార్ కదా ఇలా బాగా ఉడికిపోయిందనమాట. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక శనగపప్పు అలా రోముకోవడం ఇష్టం లేదు అంటే మిక్సీ పట్టేసుకోండి, చాలా చిక్కగా వస్తుంది. ఇంకా చాలా బాగుంటుందన్నమాట మిక్సీ పడినా. కానీ నేను ఇక్కడ రోమేసుకున్నాను ఈరోజైతే. తర్వాత తినేసిన తర్వాత సామాన్లు మొత్తం తోమేశాను. ఈరోజు వీడియో ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.